ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి అందరూ కలిసి బైబిల్ ధ్యానంలో మనం వెళ్ళి చాలా చక్కటి విషయాలను నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి మాట కూడా సమాజాన్ని ప్రభావితం చేసింది, సమాజాన్ని చైతన్యవంతంగా చేసింది. అలాంటి మాటలను తరచుగా మనము ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు ఆ మాటల ప్రకారం మనము ప్రవర్తించాలి. ఎందుకంటే బైబిల్ చదవటమే కాకుండా బైబిల్ని పాటించటం కూడా మనము నేర్చుకోవాలి. చాలామంది బైబిలు చదవటానికి ఇష్టపడతారు, చాలామంది బైబిల్ కొనుక్కోవటానికి ఇష్టపడతారు, కానీ బైబిల్ని పాటించటానికి ఇష్టపడరు. ఎందుకు అంటే అది చాలా కష్టం కాబట్టి. ఓకే, మరి యేసుక్రీస్తు వారు పలికిన మాటలు మనుషుల్ని ఎలా ప్రభావితం చేశాయి అంటే, ఆయన పలికిన మాటలు మనుషుల హృదయాలలో నాటుకొని పోయేలాంటి మాటలు. ఈరోజు నీవు నేను క్రైస్తవులుగా మారిపోయాము అంటే, నీవు నేను క్రైస్తవులుగా ఉంటున్నాము అంటే ఆయన మాటలే కదా మనల్ని ప్రభావితం చేసింది. ఆయన మాటలు ఏదో ఒక సేవకుడు వచ్చి మనకి చెప్పాడు, ఏదో ఒక సేవకుడు వచ్చి మనల్ని ఆదరించాడు దేవుని మాటలు చెప్పి. అందుకే ఈరోజు మనం క్రైస్తవులుగా ఉన్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మరి ఈరోజు యేసుక్రీస్తు వారి మాటలు సమాజాన్ని అంత ప్రభావితం ఎందుకు చేశాయి అంటే, ఆయన మాటల్లో జీవముంది, ఆయన మాటల్లో సత్యముంది, ఆయన మాటల్లో పరలోకానికి వెళ్ళే మార్గము కూడా ఉంది. అందుకే ఆయన మాటలు మనుషుల్ని ఎంత ప్రభావితం చేశాయి. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకున్న కాలంలో ఒక మంచి మాట, ఆ రోజు పలికిన మాట ఈరోజు మనం చదువుకుంటున్న మాట. ఏంటి ఆ మాట అంటే, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 7వ వచనాన్ని, ఒక మంచి విషయాన్ని మనం ఆలోచిద్దాం. 7వ వచనం, అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఒక బలమైన మాట, ఒక మంచి ఆదరణ కలిగించే మాట. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము, మీకు ప్రయోజనకరము. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. మనందరికీ తెలుసు. 33.5 సంవత్సరాలు బ్రతికిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు అంటే, నేను వెళ్ళిపోవలసిన గడియ వచ్చి ఉన్నది. నేను వెళ్ళిపోవటం వలన నేను సత్యమే మాట్లాడుతున్నాను, అబద్ధమేం మాట్లాడటం లేదు, మోసాలేం మాట్లాడటం లేదు, నేను సత్యమే మాట్లాడుతున్నాను. ఏంటంటే, నేను ఒకవేళ వెళ్ళిపోతే మీకు ప్రయోజనకరము అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతే మనకు ప్రయోజనకరం ఏంటి? ఎంతకి ఆయన ఉంటే కదా మనకు ప్రయోజనము, ఆయన ఉండటం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా? ఆయన ఉండటం వలన ఆ రోజులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే, ఆయన ఉండటం వలన, పోవటం వలన కాదు, ఉండటం వల్ల. ఆయన ఉండటం వలన వేల మందికి భోజనం పెట్టాడు ఫ్రీగా. ఆయన ఉండటం వలన అనేకులు రోగులను స్వస్థత చేశాడు. ఆయన ఉండటం వలన కుంటివారికి కాళ్ళిచ్చాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి చెవులనిచ్చాడు, చచ్చిన వారిని కూడా లేపాడు. భూమిని మరి సముద్రమును గాలిని గద్దించాడు. ఎన్ని ప్రయోజనాలు చూడండి యేసుక్రీస్తు వలన. ఆ రోజు చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపే వ్యక్తి భూమి మీద ఉన్నాడు అంటే, భూమి మీద ఎంత ప్రయోజనకరమో చూడండి. కుష్ఠరోగుల్ని బాగు చేసే వ్యక్తి భూమి మీద ఉన్నాడు అంటే ఎంత ప్రయోజనకరం. ఏంటి,
రోగులను స్వస్థత పరచటానికి ఆ రోజు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడంటే ఎంత ప్రయోజనకరం. ఈరోజు మీ కుటుంబంలో ఒక అద్భుతాలు చేసేవాడు ఉన్నాడు అనుకోండి, అద్భుతాలు చేసేవాడు మీ కుటుంబంలో ఒక అద్భుతాలు చేసేవాడు ఒకవేళ ఉంటే మీకెంత ప్రయోజనకరము. ఎందుకంటే రోగాలు వచ్చినప్పుడల్లా బాగు చేస్తాడు, ఏంటి ఇంట్లో పరిస్థితి వచ్చినప్పుడల్లా ఆదుకుంటాడు. ఎందుకంటే ఈ ఒక అద్భుతాలు చేసే వ్యక్తి, ఒక మిరకల్ చేసే వ్యక్తి మన కుటుంబంలో ఉంటే ఎంత మేలుకరం, ఎంత ప్రయోజనకరం కదా. మరి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నంత కాలం ఏమంటున్నాడు అంటే, భూమి మీద ఉన్నంత కాలము ఎన్ని ప్రయోగాత్మకమైన కార్యక్రమాలు చేశాడు, ఎన్నెన్నో ప్రపంచములో ఎవ్వరు చెయ్యలేని కార్యక్రమాలు చేశాడు. చచ్చిపోయిన వారిని లేపటం మామూలు విషయం కాదు, కుష్ఠరోగుల్ని బాగు చేయటం మామూలు విషయం కాదు, రోగుల్ని స్వస్థపరచటం మామూలు విషయం కాదు. ఇన్ని కార్యక్రమాలు చేసినా ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు తెలుసా? అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిపోతేనే ప్రయోజనకరం, ఉంటే ప్రయోజనకరం కాదు. నేను వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనకరం. ఎందుకంటున్నాడు ఈ మాట? మీరు బాగా ఆలోచించండి. ఎందుకు అంటున్నాడు ఈ మాట అంటే, భూమి మీద ఎవరు శాశ్వతంగా ఉండరు, భూమి మీద ఎవరు శాశ్వతంగా ఉండరు. ఎందుకు అంటే, పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు, పుట్టిన ప్రతి మనిషి మరణించాలి. భూమి మీద ఇప్పటిదాకా ఆదాము మొదలుకొని నేటి వరకు ఎంతమంది అయితే భూమి మీద ఉద్భవించారో ప్రతి మనిషి మరణించాలి. ఒకడు మరణిస్తే వాని ప్లేసులో మరొకడు వస్తాడుగా, ఒకడు మరణిస్తే వాని ప్లేస్లో మరొకడు వస్తాడు. వాడే జీవితాంతం లైఫ్ లాంగ్ వాడే ఉన్నాడు అనుకోండి. ఇంకా అలా మనుషులందరూ కూడా భూమి మీద చావులేని మనుషులు ఉన్నారనుకోండి, ఇంకా మనుషులకి ఏమన్నా వాల్యూ ఉంటుందా? మీరు చెప్పండి. మనుషులకి ఏమన్నా వాల్యూ ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఒక మనిషి పోతేనే మరొక మనిషి వస్తాడు. ఒక చెట్టు పోతేనే మరొక చెట్టు వస్తుంది. ఒక కాయలు కాసే తరం పోతేనే మరొక కాయలు కాసే తరం వస్తుంది కదా. ఒక మనిషే లైఫ్ లాంగ్ కోటాను కోట్ల సంవత్సరాలు ఒక మనిషి భూమి మీద ఉన్నాడు అనుకోండి, మనుషులకి చావే లేదు. పుట్టుకొస్తున్నారు, కానీ మనుషులు మరణించటం లేదు అనుకోండి, మనుషులు వెళ్ళిపోవటం లేదనుకోండి, ఈ భూమి మీద మనుషులకి వాల్యూ అనేది ఉండదు. ఈరోజు నా తర్వాతకు 10 తరాలు వచ్చాయి అనుకోండి, అప్పుడు నన్ను మర్చిపోతారు, అసలు నాకు వాల్యూ ఉండదు ప్రియులారా. ఈరోజు నా కూతురు నా భార్య నన్ను వాల్యూ ఇస్తున్నట్లు, నా తరాలు వెనక ఒక 4 తరాలు వెనకాల నా తరం ముందు చూసావా, మా నాన్న వాళ్ళ నాన్నని ఎవరు గౌరవించరు. ఎందుకంటే వాళ్ళందరూ పోయారు కాబట్టి. ఉన్నా కూడా విలువ ఉండదు, ఉన్నా కూడా గౌరవం ఉండదు. లేటెస్ట్ జనరేషన్, కొత్త జనరేషన్ రావాలి, కొత్త మనుషులు రావాలి, కొత్త ప్రయోగాలు చేయాలి, కొత్త కార్యక్రమాలు చేయాలి. మీరు బాగా ఆలోచించండి. అంటే ఒక మనిషి వెళ్ళాలి, మరొక మనిషి రావాలి, మరొక మనిషి పోవాలి, మరొక మనిషి రావాలి. ఇది దేవుని సంకల్పములో ఒక భాగం. ఎప్పుడు నీవే ఉండాలి భూమి మీద, ఎప్పుడు నీవే ఉండాలి, తరతరాలు నీవే ఉండాలి అంటే వచ్చే తరానికి ఏమన్నా మిగులుతుందా? మీరు ఆలోచించండి. నీవే అంత తినేసావనుకో, నీవే అంత పట్టుకున్నావనుకో, వచ్చే తరానికి ఏమన్నా మిగులుతుందా? ఏం మిగలదు. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ పట్టేసుకున్నావు. ఈ పొలం నాది, ఈ ఇల్లు నాది, ఈ జాగా నాది.
ఏంటి మీరు బాగా ఆలోచించండి. ఒక తరము గతించిపోతేనే మరొక తరానికి అవకాశం ఉంటుంది. మరొక తరానికి అవకాశం ఉంటుంది. మనము చచ్చిపోతేనే మన పిల్లలకు అవకాశం ఉంటుంది. వాళ్ళు చచ్చిపోతేనే వాళ్ళ పిల్లలకు అవకాశం ఉంటుంది. అవకాశాలు కల్పించాలి అంటే ఈ లోకము నుంచి మనమందరూ తరాలు వెంబడి తరాలు వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నేను మీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళిపోతేనే మీకు ఇంకా ప్రయోజనకరం. నేను వెళ్ళిపోవాలి. నేను వెళ్ళకుండా ఉంటే మీకు ప్రయోజనకరం కాదు. ఇప్పటిదాకా మీరు నాతో అద్భుతాలు చూశారు, ఇప్పటిదాకా నేను చేసిన సత్క్రియలు చూశారు, ఇప్పటిదాకా నేను చేసిన మహత్కార్యములు చూశారు. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాలి. ఏమంటుంది బైబిల్ కింద? ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళకపోతే ఏంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. ఆదరణకర్త భూమి మీదకి రావాలి అంటే భూమి మీద ఉన్న ఒకరు పరలోకానికి వెళ్ళాలి. భూమి మీద ఉన్న ఒకరు వెళ్ళాలి, అక్కడి నుంచి ఒకరు రావాలి. అంటే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాలి, పరలోకములో ఉంటున్న ఆదరణకర్త భూమి మీదకి రావాలి. ఎందుకు రావాలి అంటే నిన్ను సర్వసత్యములోకి నడిపించటానికి. అజ్ఞాన దశలో ఉన్న మనలను విజ్ఞాన దశలోకి నడిపించటానికి, అమాయకులుగా ఉన్న మనలను పాండిత్యులుగా చేయటానికి, సర్వసత్యములోకి నడిపించటానికి, మహావిజ్ఞాన సభలోకి నడిపించటానికి, విజ్ఞానవంతులుగా చేయటానికి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా? ఈ మాటని ఈరోజు మనం ధ్యానిద్దాం ప్రియులారా. ఈ మాటలో లోతుల్లో ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం. ఏంటంటే నేను వెళ్ళకపోతే, ఎందుకంటే తండ్రి వాగ్దానం చేశాడు, పరలోకపు తండ్రి వాగ్దానం చేశాడు. ఏమని? ఆదరణకర్తను మీ కొరకు మీకోసం పంపిస్తున్నాను. ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను. యేసు రిక్వెస్ట్ చేశాడు, నేను వస్తాను, నేను వస్తే మరొకరు ఇక్కడ ఉండాలి. ఈ భూమి మీద దేవుడు ప్రపంచాన్ని ఎలా కాపాడుతున్నాడు చూడండి. ఒకప్పుడు ప్రపంచాన్ని తండ్రి కాపాడాడు, తర్వాత క్రీస్తు కాపాడాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ కాపరిగా మనందరి మీద ఉండి నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ భూమి మీద మనందరి పట్ల ఉండి ప్రతి వారిని పరలోకపు తండ్రి దగ్గరకు నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ. అందుకే యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడు. అందుకే యేసుక్రీస్తు ఈ మాట అన్నాడు. ఏంటంటే నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. అంటే మీరు ఆలోచించండి. అంటే దేవుని సంకల్పములో మనుషులందరినీ రీప్లేస్ చెయ్యాలి. తండ్రి స్థానములో కొడుకు, కొడుకు స్థానములో మనవడు, మనవడి స్థానములో మునిమనముడు, ఇలా తరతరాలు తరతరాలు గతించిపోవాలి. వచ్చే తరానికి ముందున్న తరము స్థలము ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వచ్చే తరానికి ముందున్న తరము ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ముందున్న తరము ఒకవేళ ఉంటే వచ్చే తరానికి స్థలం ఉండదు, వచ్చే తరానికి భోజనం ఉండదు, వచ్చే తరానికి ఇండ్లుండవు, వచ్చే తరానికి ఏముండవు. ఒక తరం పోతే కదా మరొక తరానికి అవకాశం దక్కేది. ఒక తరం పోవాలి అంటే ఆ తరము వారందరినీ దేవుడు పిలుచుకోవాలి.
అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నాడు తెలుసా, నేను వెళ్ళని ఎడల, నేను వెళ్ళిపోకుంటే, నేను వెళ్ళకపోతే మీ మధ్యలోకి ఆదరణకర్త రాడు. ఆయన రాకపోతే మీకు సర్వసత్యం అర్థం కాదు. సర్వసత్యం అర్థం కాకపోతే మీరు తండ్రి దగ్గరికి రారు. ఏమంటే ఎంత ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళని ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. నేను వెళ్ళిన ఎడల, చూడండి, నేను వెళ్ళిన ఎడల, నేను వెళ్ళితేనే నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను. ఎవరిని? పరిశుద్ధాత్ముని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఏమిటి? తండ్రి ఆధీనములో ఉన్నాం, కుమారుని ఆధీనములో ఉన్నాం, పరిశుద్ధాత్మ ఆధీనములో ఉన్నాం. ఇప్పుడు మనలందరినీ కంచు వేసి కాపాడుతున్నది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. నీలోకొచ్చి నీకు ప్రార్థన చేయటం రాకపోయినా, నీవు తండ్రితో మాట్లాడటం రాకపోయినా, నీలో ఉండి తండ్రిని మొరపెట్టుకుంటున్నాడు పరిశుద్ధాత్ముడు. అందుకే ప్రియులారా, మీరు ఆలోచించండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ మాటలో ఉంటున్న పరమార్థం ఇదే. ఏంటంటే, ఒక తరం పోతే మరొక తరానికి మనం ఏం కల్పించాలి? అవకాశం కల్పించాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి చూడండి, ఎంత మంచి మాట. ఆయన వచ్చి పాపములను గురించియు, నీతిని గురించియు, తీర్పును గురించియు లోకమును ఒప్పుకొనజేయును. లోకములో ఒప్పుకొనజేస్తాడంట. పాపమును గురించి, తీర్పును గురించి లోకములో ఒప్పింపజేస్తాడంట ఆయన వచ్చి. యేసుక్రీస్తు వారు చేసినవన్నీ కూడా అద్భుతాలు, స్వస్థతలు, చచ్చిపోయిన వారిని లేపటం, ఇవన్నీ కార్యక్రమాలు యేసుక్రీస్తు వారు చేస్తే, పరిశుద్ధాత్మ వచ్చి ఏమంటున్నాడంట? ఆయన వచ్చి పాపమును గురించియు, నీతిని గురించియు, తీర్పును గురించియు లోకమును ఒప్పుకొనజేయును. ఒప్పుకునేలా చేస్తాడంట. అండి, ఇంత అద్భుతమైన మాట దేవుడు మనకు రాయించాడు. పరిశుద్ధాత్మను గురించి రాయించిన మాట. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నంత కాలము యేసుక్రీస్తు వారు పరిపాలన జరిగింది. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేశాడు. యేసుక్రీస్తు వారు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. మరి నెక్స్ట్ యేసుక్రీస్తు వారు ఎవరికి అవకాశం ఇచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్ముడికి అవకాశం ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు కొంతకాలం పనిచేశాడు. రెండవది పరిశుద్ధాత్మకి అవకాశం ఇచ్చాడు. పరిశుద్ధాత్మకి ఎంత అవకాశం ఇచ్చాడు అంటే, భూమి ఉన్నంత కాలము పనిచేయాలి. భూమి ఉన్నంత కాలము మనుషుల మీద ఆదరణకర్తగా ఉండాలి. ఆదరణకర్త. అందుకే ఈ భూమి మీద బ్రతుకున్న ప్రతి మనిషి కూడా ఒకరోజు మరణించాలి. నువ్వు మరణిస్తే నీ ప్లేస్లో ఇంకొకడు వస్తాడు. నువ్వు పోతే కదా నీ ప్లేస్లో మరొకడు వచ్చేది. నువ్వు వెళ్ళలేదనుకోండి, నీ ప్లేస్లో నీవే ఉంటే, నీవే ఆక్రమించుకుంటే, నీవే సంపాదించుకుంటే, మరి వచ్చే తరానికి వాళ్ళకి పొలం ఎక్కడిది? వాళ్ళకి ఇల్లు ఎక్కడిది? అప్పుడు ఏమంటున్నాం తెలుసా? ఇది మా తాతలు సంపాదించిన పొలం అండి, మా నాన్నలు సంపాదించిన పొలం అండి అంటున్నాం. ఒకవేళ మీ తాత ఉంటే ఆ తాత పేరున్న పొలము నీ పేరు మీద అయ్యేదా? ఒకవేళ మీ నాన్న ఉంటే మీ నాన్న పేరు మీద ఉన్న పొలము నీ మీద అయ్యేదా? కాదు. ఎందుకంటే వాళ్ళే పట్టుకొని కూర్చునేవాళ్ళు, నీకివ్వరు వాళ్ళు. మీ తాత ఆయన పేరు మీదే ఉంచుకునేవాడు, మీ నాన్న ఆయన పేరు మీదే ఉంచుకునేవాడు, నీ పేరు మీద చేసేవాళ్ళు కాదు. ఎందుకు అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను చచ్చిపోయిన తర్వాత మీరేమని చేసుకోండి అంటాడు. ఒకవేళ చావే లేదనుకోండి,
తాతల పేరు మీద ఉన్న పొలం తాతల పేరు మీదే ఉంటుంది, నాన్నల పేరు మీద ఉన్న పొలం నాన్నల పేరు మీదే ఉంటుంది. మరి వచ్చే తరానికి ఇంకేముంటుంది చెప్పండి? ఎవడు వదులుతాడు చెప్పండి? ఎవడు వదలడు. అందుకే ఒక తరం గతించాలి, ఆ తరములో మరొక తరము రావాలి, ఆ తరములో పరిపాలన జరగాలి. తరము వెంబడి తరము గతించిపోతుంది అంటుంది బైబిల్. గతించాలి, ఇది దేవుని ప్రణాళిక. గతించాలి, గతిస్తే ఒక తరానికి మేలుకరం. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? నేను వెళ్ళితేనే మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళితేనే మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళలేదనుకోండి ఇంకా ఆదరణకర్త భూమి మీదకి రాడు. అందుకే ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, బైబిల్ ఒక విషయాన్ని మాట్లాడింది అంటే, బైబిల్ ఒక విషయాన్ని మనకు నేర్పుతుంది అంటే అందులో ఉంటున్న భావాన్ని మనం అర్థం చేసుకోవాలి, అందులో ఉంటున్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం కదా. ఒకవేళ నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ భూమి మీదికి, ఆదరణకర్త భూమి మీదికి రాడు. ఆయన రావాలి అంటే ఒక ఆయన వెళ్ళాలి, ఒక ఆయన వెళితే మరొక ఆయన వస్తాడు. ఏంటో మీరు బాగా ఆలోచించండి. చెట్టుకి ఎన్నో కాయలు కాస్తాయి, ఆ కాయలు కాసిన కాయలన్నీ పండ్లు అవుతాయి, పండ్లైన తర్వాత అన్నీ నేల రాలుతాయి. ఎందుకు? మరి వచ్చే తరానికి మరొక అవకాశం ఇవ్వాలి కదా. వచ్చే తరానికి అదే కాయలు అలాగున్నాయి అనుకోండి, చెట్టు ఉన్నంత వరకు కాయలు ఆ చెట్టు మీద అలాగున్నాయి అనుకోండి, రెండవ పండుకి అవకాశం ఎక్కడ? రెండవ కాయకి అవకాశం రావాలి అంటే మొదట కాసిన కాయ నేల రాలాలి. ఒక కాయ నేల రాలితే మరొక కాయకి అవకాశం, ఒక మనిషి పోతేనే మరొక మనిషికి అవకాశం. అందుకే దేవుడు తరము వెంబడి తరాన్ని తీసేస్తున్నాడు, ఒక తరాన్ని తీసేస్తున్నాడు, మరొక తరాన్ని రప్పిస్తున్నాడు. ఆదాము తరం పోయింది, నోహో తరం పోయింది, అబ్రహాము తరం పోయింది, యాకోబు తరం పోయింది, ఎన్నో తరాలు పోయాయి. ఈరోజు మన తరము కూడా పోతుంది. మన తాతల తరం పోయింది, నాన్నల తరం పోతుంది, మన తరం కూడా పోతుంది. మన పిల్లల తరం వస్తుంది, వాళ్ళ తరం కూడా పోతుంది. తరము వెంబడి తరము గతించిపోతుంది. బైబిల్లో సామెతల ప్రసంగి గ్రంథంలో ఏమంటున్నాడు చదువుకుందాం. ఒక మంచి మాట, ప్రసంగి గ్రంథం సొలొమోను గారు ఏం రాస్తున్నాడు ఒకసారి మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఒక అద్భుతమైన మాట సొలొమోను గారు వ్రాస్తున్న మాట. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది. ఎన్నో తరాలు గతించిపోతున్నాయి, ఎన్నో తరాలు అంతమైపోతున్నాయి, కానీ భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది. ఎందుకంటే ప్రతి తరానికి సేవనందించాలి, ప్రతి తరానికి సేవనందించాలని భూమి నిలబడి ఉందంట. ఒక తరంతో భూమి కూడా తరలించిపోయిందనుకో, ఒక తరంతో భూమి కూడా అంతమైందనుకో, మరి వచ్చే తరానికి భూమి ఎవరు తయారు చేయాలి? అందుకే తరము వెంబడి తరాలు గతించిపోతున్నాయి, భూమి మాత్రం ఎల్లకాలం ఏకరీతిగా ఎందుకుంది అంటే వచ్చే తరానికి మరి భూమి అందించాలి సేవ. అందుకే దేవుడు చేసిన నిర్ణయము, దేవుడు తీసుకున్న నిర్ణయము, దేవుని ప్రేమ, దేవుని సంకల్పం ప్రియులారా, తరతరములు ఉండే సంకల్పం, యుగాలు ఉండే సంకల్పం ఆయనది. అందుకే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి వెళ్ళిపోతేనే మరొక వ్యక్తి వస్తాడు, ఒక వ్యక్తి వెళితేనే మరొక వ్యక్తి వస్తాడు, యేసుక్రీస్తు. అందుకే నేను వెళ్ళని ఎడల మీకు ఆదరణకర్త రాడు అంటున్నాడు యేసుక్రీస్తు. అందుకే మన తరం కూడా ఏదో ఒక రోజు మన తరం అంతా గతించిపోతుంది.
రెండో తరం వస్తుంది. ఆ రెండో తరము కూడా కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఆ తరము కూడా అంతమైపోతుంది. ఒక మంచి మాట చదువుకుందాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఒక తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఎవరి కాలములో, ఎవరి తరములో ఉన్నవాళ్ళు? యెహోషువ తరములో ఉన్నవాళ్ళు, యెహోషువ కాలములో ఉన్నవాళ్ళు, మోషే కాలములో ఉన్నవాళ్ళు, ఆరోను కాలములో ఉన్నవాళ్ళు, మిరియేము కాలములో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా వారి వారి పితరుల దగ్గరకు చేర్చబడ్డారంట. వారి వారి పితరుల దగ్గరికి చేర్చబడిన తర్వాత 2వ జనరేషన్ వచ్చిందంట, 2వ తరం వచ్చిందంట. ఆ తరం వారు ఎలాంటి వాళ్ళంటే తెలుసా? యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి వచ్చెను. వచ్చే తరములో మనుషులు ఎలాగైనా ఉండొచ్చు. ఒక తరములో బాగుండే మనుషులు వచ్చారు, ఒక తరములో దరిద్రులు వస్తున్నారు. అంటే ప్రతి తరములో ఒక్కొక్క మనిషి ఏమేమి చెయ్యాలో అది చేస్తాడు. వారి వారి తరములో ఏమి చెయ్యాలో చేస్తారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నేను వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనకరం, వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు. అందుకే నేనైనా నీవైనా ఒకరోజు మన స్థలాన్ని విడిచి మనం వెళ్ళిపోతేనే ఇంకొకరికి ప్రయోజనం, వచ్చే వాళ్ళకి ప్రయోజనం, ఒకరికి మార్గం, ఒకరికి ప్రయోజనకరంగా ఉండాలి అంటే, ఒకరిని పరలోకానికి నడిపించాలి అంటే, దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే నాకు అనేక మంది పిల్లలు కావాలన్నారు కదా, అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు కదా. ఆ పిల్లలు తరతరాలలో పుట్టాలి. తరతరాలలో పుట్టాలి అంటే ఒక తరం గతించాలి, మరొక తరం రావాలి. ఇది నా తరం, నేను గతించిపోయే తరం ఒకటి ఉంది. నేను వెళ్ళిపోయిన తర్వాత నా తర్వాత వచ్చే తరం ఈ భూమి మీద నివాసం చేస్తుంది, పరిపాలిస్తారు, పాడుతారు, తప్పుడు పనులు చేస్తారు, దేవుని కోసం పని చేస్తారు. ఎంతోమంది మనుషులు వస్తారు ప్రియులారా. అందుకే మీరు బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు పలికిన ఆ మాటలో ఒక పరమార్థం ఇది. అందుకే నేను వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త రాడు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. అందుకే ప్రతి మాటని జాగ్రత్తగా మనం ఆలోచించాలని